నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి. మరి మీ అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఉన్నటువంటి యువతకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? లోయ నుంచి శిఖరానికని మనం గత ఎపిసోడ్లో చేసాం కదా. ఖాళీగా ఉండటం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదండి. ఫేస్బుక్లు చేసుకుంటూ లైకులు పెట్టుకుంటూ వాటి కోసంగా బతకడం కన్నా దరిద్రం యువతకి నేను చెప్పేది. ముసలోళ్ళకి ఓకే అండి, ఇంతకన్నా దరిద్రం ఏం లేదండి. జీవితంలో శిఖరం ఎక్కాలి, సక్సెస్ ఎక్కాలి అంటే 1000 మెట్లు ఉంటాయండి. 1000 మెట్లు ఎక్కాలి. అందులో మొట్టమొదటి మెట్టు ఏంటంటే నీ బలహీనతలు నువ్వు తెలుసుకో. రెండో మెట్టు ఏంటంటే నీ బలాలు ఏమిటో నువ్వు తెలుసుకో. మిగతా 998 మెట్లు అనవసరం లేదు, అసలు అవి ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. ఈ 2 మెట్లు తెలుసుకుంటే చాలండి, శిఖరం ఎక్కేసినట్టే. ఓకే, యండమూరి గారు మీరు చెప్తూ ఉంటే చాలా బాగుంది. బట్ అన్నీ కూడా అనుకున్నట్టుగా జరగవు కదా. న్యాచురల్లీ అన్నీ అనుకున్నట్టు జరగవు. ఉదాహరణకు పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆరు బయట పెళ్లి, వర్షం వచ్చింది, పెళ్లి ఆపలేం కదా. అవును, అందుకని పెళ్లి జరుగుతున్నప్పుడు ఇది ఆరు బయట పెళ్లి అనుకుంటే లోపల పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలండి. అది లైఫ్ అంటే. ఒక చిత్రకారుడు ఉన్నాడు, బొమ్మల మీద సంపాదిస్తున్నాడు, చేతులు వణుకుతున్నాయి, ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి. ఒక టైప్ మిషన్ ఉండేది, మీరు పుట్టుండ్రు అప్పటికి. రోడ్డు పక్కన టైప్ మిషన్లు, కోర్టులో అట్లా టైప్ మిషన్ ఉండేవి. వాటిని టైప్ చేసుకుంటూ పేపర్లో డబ్బులు సంపాదించాడు. సడన్గా కంప్యూటర్స్ వచ్చినాయి, ఇంటర్నెట్ వచ్చేసింది. వాడు ఇంటికి ఫోన్ చేస్తే ఇంటర్నెట్లో వచ్చేస్తుంది, సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? టైప్ కొట్టేవాడు. ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఇంకో రకంగా ఎలా బతకగలను, కంప్యూటర్ నేర్చుకోగలనా, ఇంకేదైనా పని చేయగలనా, ఇలాగ ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకుంటూ ఉంటే జీవితం అంతా ఏంటండి, 2 ఆల్టర్నేటివ్స్ బట్టి నీకు ఏది బెటరో తెలుసుకోవటమే కదా జీవితం అంటే. అంతే లైఫ్. యండమూరి గారు, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే పిల్లల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, యువకుల్లో ఎక్కువ. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే వాళ్ళు మరీ టీవీలు, ఫేస్బుక్లు, మీరు అన్నట్లు గూగుల్ అంతా దీని వైపు మళ్ళీపోయారు. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము, ఉల్లాసము, ఒక ఎంతూజియాజంగా ఉండటం లేదు. మీరేం చెప్తారు? అలా చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల, తమ యొక్క గమ్యం వైపు ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల, బుద్ధి చెప్పినట్టు వినకుండా మనసు చెప్పినట్టు వినటం వల్ల ఈ గొడవలన్నీ వస్తాయండి. దీన్నే రాంగ్ మ్యాపింగ్ అంటారు. రాంగ్ మ్యాపింగ్ అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా ఇవ్వాలి దీనికి. ఒక టూరిస్టు ఒక ఊళ్ళో దిగాడు, ఎయిర్పోర్ట్లోనే మ్యాప్ కొనుక్కున్నాడు. అందులో బెస్ట్ హోటల్ తాజ్ మహల్ అని ఉంది, 5 స్టార్ హోటల్. ఆ హోటల్కి వెళ్తే అదొక పూరి గుడిసెలా దరిద్రంగా ఉంది. ఈ ఊళ్ళో 5 స్టార్ హోటల్స్ ఇలాగే ఉంటాయేమో అని అందులో చేరాడు. రాత్రి నల్లులు కొట్టిని ఇవన్నీ చేసి దరిద్రంగా ఉంది. అది కూడా తక్కువే. ఇది 5 స్టార్ హోటల్కి 200 రూపాయలైనా అనుకున్నాడు. తాజ్మహల్ హోటల్ అది బెస్ట్ హోటల్ ఆ మ్యాప్లో. ఆ మరుచోటి ట్యాక్సీ వేసుకున్నాడు, మ్యాప్ చూశాడు. ఒక కోట పక్కన చిన్న నది, చరిత్రాత్మకమైన నది ఉంది అన్నాడు. అది 5 మినిట్స్ జర్నీ ఆ హోటల్ నుంచి, తాజ్మహల్ హోటల్ నుంచి. వెళ్దాం అన్నాడు కోటకి. అక్కడికి బయలుదేరేసరికి వాడు 3 అవర్స్ తీసుకెళ్ళాడు కోటకి. ఇంత దూరం తీసుకెళ్తున్నాడా, ఈ ట్యాక్సీ డ్రైవర్ నన్ను మోసం చేస్తున్నాడే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన నది లేదు. కోట ఎక్కి చూస్తే గైడ్ని అడిగాడు, ఇక్కడ నది ఎప్పుడో ఇంకిపోయిందండి, 100 ఇయర్స్ అయిందండి. దీన్ని తిట్టుకున్నాడు పేపర్ని, ఇదేంటి నది ఉందేంటి ఇదని. మళ్ళీ వచ్చేస్తూ ఉంటే నెక్స్ట్ డే మ్యూజియంకి వెళ్దామని చూస్తూ ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కనబడింది. ఇదేంటో తెలుసుకోవాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మీరు చూపించింది ఏమిటి, మీరు ఉన్నదేంటి, ఎయిర్పోర్ట్లో ఇస్తున్నాడు ఈ పేపర్లు, మీరు ఇది తప్పు కదా, మమ్మల్ని మోసం చేయడం కదా, తాజ్మహల్ హోటల్ ఏంటి పూరి గుడిసెలా ఉందంటే వాడు మ్యాప్ చూసి, మీరు కొనుక్కున్న మ్యాప్ ఈ నగరాంది కాదు, ఇక్కడ తాజ్మహల్ హోటల్ అనేది లేదు, అసలు ఉన్నదా పూరి గుడిసే. అర్థమైంది కదా. ఎప్పుడైతే నీ చేతిలో ఉన్న మ్యాప్ తప్పిందో అన్నీ తప్పుతూనే ఉంటాయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, సూపర్ ఎగ్జాంపుల్స్. సో నీ చేతిలో కరెక్ట్ మ్యాప్ ఉండాలి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నీ వాహనం ఏంటి, ఆ వాహనం డీజిలా పెట్రోలా, నీ గమ్యం ఏంటి, కుదుపులున్న రోడ్డా, కొండెక్కే రోడ్డు అంటే 4 వీల్స్ నడిచే రోడ్డు అనేది కారు ఎక్కుతుంది, మామూలుగా కార్లు ఎక్కలేవు ఇలాంటి స్ట్రీట్గా. నీకున్న వెహికల్ ఏంటి, నీకున్న ఇంధనం ఏంటి, అర్థమవుతుంది కదా. ఇలా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవడమే జీవితం.